తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే గిరిజన పండుగలలో నాగోబా జాతర ఒకటి. మేస్రం వంశస్థులు జరుపుకునే ఈ జాతర కేవలం ఒక పూజ మాత్రమే కాదు, ఆదివాసీల సంస్కృతికి, ఆచారాలకు ఒక నిలువుటద్దం. నాగోబా జాతర అంటే ఏమిటి? నాగోబా జాతర అనేది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జరిగే గిరిజన పండుగ. ఇది భారతదేశంలోనే సమ్మక్కసారలమ్మ జాతర తర్వాత రెండవ అతిపెద్ద గిరిజన జాతర. ఈ జాతరను గోండులు మరియు ప్రధాన్ గిరిజనులు, ముఖ్యంగా మేస్రం వంశస్థులు ప్రధానంగా నిర్వహిస్తారు. పుష్యమాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఎందుకు జరుపుకుంటారు? పూర్వం మేస్రం వంశానికి చెందిన నాగాయి మోతిరాణికి నాగేంద్రుడు కలలో కనిపించి తాను ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని గిరిజనుల నమ్మకం. సర్పరూపంలో పుట్టిన నాగేంద్రునికి గౌరీ అనే అమ్మాయితో వివాహం జరిపిస్తారు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని, అక్కడే ఆయన శిలగా మారాడని నమ్ముతారు. తమ ఆరాధ్యదైవమైన నాగోబాను, పాము రూపంలో ఉన్న దైవం, పూజిస్తే పంటలు బాగా పండుతాయని, రోగాలు దరిచేరవని, వంశం వర్ధిల్లుతుందని భక్తుల నమ్మకం. ఆసక్తికరమైన నిజాలు. 1 జాతర ప్రారంభానికి నెల రోజుల ముందే మేస్రం వంశస్థులు సుమారు 150 నుండి 200 కిలోమీటర్లు కాలనడకన వెళ్లి గోదావరి నుండి పవిత్ర జలాన్ని తీసుకొస్తారు. ఈ నీటితోనే నాగోబాకు అభిషేకం చేస్తారు. 2 జాతర సమయంలో వంట చేసుకోవడానికి కేవలం 22 పొయ్యాలను మాత్రమే ఉపయోగిస్తారు. మేస్రం వంశంలోని 22 ఉపతెగలకు చిహ్నంగా ఈ పొయ్యలు ఉంటాయి. ఇతరులెవరూ అక్కడ వంట చేయకూడదు. 3 మేస్రం వంశంలోకి కొత్తగా పెళ్లై వచ్చిన కోడళ్లను నాగోబా దైవానికి పరిచయం చేసే కార్యక్రమం ఇది. ఈ విధి పూర్తయ్యే వరకు వారు ఆ వంశంలో పూర్తిస్థాయి సభ్యులుగా గుర్తింపు పొందరు. 4 అమావాస్య అర్ధరాత్రి పూజారులు ఇచ్చే పాలు తాగడానికి నాగోబా, పాము స్వయంగా వస్తాడని గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. 5 నిజాం కాలం నుండి ఈ జాతరలో దర్బార్ నిర్వహించే సంప్రదాయం ఉంది. గిరిజనుల సమస్యలను వినడానికి అధికారులు, నాయకులు ఇక్కడికి వస్తారు. దీనిని ప్రముఖ మానవ శాస్త్రవేత్త హైమండార్ఫ్ ప్రారంభించారు. 6 అమావాస్య అర్ధరాత్రి గంగాజలంతో అభిషేకం. 7 గుసాడి నృత్యం, నెమలి పించాలతో అలంకరించుకుని గిరిజనులు చేసే సంప్రదాయ నృత్యం. 8 జాతర ముగిసే వరకు మేస్రం వంశస్థులందరూ ఆలయం బయట ఉన్న మర్రి చెట్టు కిందనే బస చేస్తారు. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక జాతరల గురించి తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి. అలాగే లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.